వెల్కమ్ టు రాజనీతి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం విమానాశ్రయం ప్రయాణికులతో కళకళలాడుతూ ఉంది. మనం ఎప్పుడైనా విమానాశ్రయానికి వెళ్తే మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. జనం ఎప్పుడు చూసినా జనంతో హడావుడి అనేది కనిపిస్తుంది. సర్వీసులు పెరిగినాయి విమానాశ్రయానికి, గతంలో కంటే రెట్టింపైనాయి. అంతర్జాతీయ సర్వీసులు నడపాలని మధ్యాంధ్ర జిల్లాల ప్రయాణికులు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ విమానాశ్రయం సర్వీసులు లేక ఎడారిని తలపిస్తూ ఉండేది. ఎప్పుడు అడపదడప ఉండేవి సర్వీసులు, జనం కూడా పెద్దగా ఉండేవాళ్ళు కాదు. ఎప్పుడు వెళ్తే అంత ఖాళీగా ఉండేది. సో గతంలో అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉన్నన్ని సర్వీసులు కూడా ఉండేవి కాదు. ఆ సర్వీసులన్నీ పూర్తిగా తగ్గిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 18 నెలలుగా విమానాశ్రయంలో సర్వీసులు పెరిగినాయి. అప్పట్లో 2018 సంవత్సరంలో అనుకుంటా తెలుగుదేశం ప్రభుత్వం సింగపూర్కు విమాన సర్వీసులు నడిపింది. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సర్వీసును రద్దు చేశారు. అప్పట్లో అది సౌలభ్యంగా ఉండేది. సింగపూర్లో ఉండే వాళ్ళకి, ఆగ్నేయ ఆసియా దేశాలు, ఆస్ట్రేలియా వచ్చే వాళ్ళకి కూడా ఆ సర్వీస్ చాలా సౌకర్యంగా ఉండేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు. మళ్ళీ 6 ఏళ్ల విరామం తర్వాత కూటమి ప్రభుత్వం గత సంవత్సరం నవంబర్లో సింగపూర్కు విమానాలు నడపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ సింగపూర్ విమానంలో ప్రయాణించే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. నవంబర్ 15వ తారీఖు సర్వీస్ మొదలైంది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 30వ తారీఖు మధ్యలో ప్రయాణికుల డిమాండ్ రోజు రోజుకు ఇంక్రీజ్ అవుతానే ఉంది. ఒక్కొక్క సర్వీస్కు కనిష్టంగా 120 మంది, గరిష్టంగా 180 మంది ప్రయాణికులు ఉంటున్నట్టు అధికారులు చెప్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల తాకిడి బాగా పెరిగిందని ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఈ విమానాన్ని వారానికి 3 సార్లు 6 ట్రిప్పులుగా నడుపుతూ ఉన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్కి కూడా, ఇప్పుడు సింగపూర్కి ఎలా అయితే నడుపుతున్నారో అలాగే దుబాయ్కి కూడా సర్వీసులు నడపాలి, కనెక్టింగ్ ఫ్లైట్ అన్న వేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిమాండ్ బలంగా ఉంది. ముఖ్యంగా ప్రవాస భారతీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వాళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడల్లా వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ దిశగా కదలికైతే కనిపించట్లేదు. విజయవాడ నుంచి దుబాయ్కి విమానం నడిపితే గల్ఫ్లో వివిధ దేశాల్లో ఉండే ఆంధ్ర వాళ్ళతో పాటు యూరప్, అమెరికా, కెనడాల్లో ఉండే వాళ్లకు కనెక్టింగ్ ఫ్లైట్గా ఈ దుబాయ్ ఫ్లైట్ ఉపయోగపడుతుంది. దీనివల్ల వాళ్ళందరూ కూడా హైదరాబాద్ విమానాశ్రయంలోనూ, చెన్నై విమానాశ్రయంలోనూ దిగి రోడ్డు మార్గం ద్వారా గంటలు ప్రయాణించే అవస్థలు తగ్గుతాయి. రాజమండ్రి నుంచి నెల్లూరు వరకు ఉన్న ఈ కోస్టల్ బెల్ట్, అలాగే తెలంగాణలో ఖమ్మం, కోదాడ ప్రాంతాల వాళ్లకు ఈ సర్వీస్ చాలా ఉపయోగం ఉంటుంది. ఈ సర్వీస్ వల్ల ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాల్సి ఉంది. అలాగే దీంతో పాటు దేశంలో ముఖ్యమైన నగరాలకు కూడా సర్వీసులు ప్రారంభించాలన్న డిమాండ్ ఉంది. ఇప్పుడు కేవలం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాలకు మాత్రమే సర్వీసులు ఉన్నాయి. అయ్యప్ప భక్తుల కోసం కొచ్చిన్కు, అయోధ్య, కాశీ భక్తుల కోసం వారణాసికి విమాన సర్వీసులు నడపాలన్న డిమాండ్ కూడా ఉంది. దీంతోపాటు కోయంబత్తూరు, పూణే, అహ్మదాబాద్, కోల్కతా నగరాలకు కూడా విమాన సర్వీసులు నడపాలని వాణిజ్య వర్గాలు కోరుతున్నాయి. ఇది ఒక రాజధాని నగరం అన్న స్పృహ పాలకులకు, అధికారులకు ఉండాలి. ఉన్నప్పుడే కొత్త సర్వీసుల కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. ప్రజలు డిమాండ్ చేయగానే సరిపోదు, ఆ దిశగా పాలకులు కూడా పనిచేయాలి. ఈ విజయవాడ విమానాశ్రయంలోనే కొత్త టెర్మినల్ ఒకటి నిర్మించాలని ఎప్పుడో 7-8 ఏళ్ల నాడు నిర్ణయం తీసుకున్నారు. ఆ టెర్మినల్ నిర్మాణ పనులు ఇన్నేళ్లుగా సాగుతూనే ఉన్నాయి, పూర్తి అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే 5 ఏళ్ళు ఫాలో అప్ కూడా లేదు. కూటమి వచ్చాక కూడా పనులు ఊపందుకుంటాయనుకుంటే అంతగా ఊపందుకోలేదు, స్లోగానే ఉన్నాయి. ఈ 2018లో దీని పనులు ప్రారంభించారు. మొత్తం 600 కోట్ల వ్యయంతో కొత్త టెర్మినల్ నిర్మించాలని 2018లో పనులు ప్రారంభించారు. ఇప్పటిదాకా 80% పనులు మాత్రమే పూర్తయ్యాయి. 80% పనులు పూర్తి కావడానికి 7 ఏళ్ళు పట్టింది. 7 ఏళ్లుగా స్లోగా జరుగుతున్నాయి. ప్రైవేట్ రంగంలో నిర్మాణం అయింది మన విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్టు 3 ఏళ్లలో కంప్లీట్ అయింది. అది 2023లో పనులు ప్రారంభించారు. 2026 జూన్ కల్లా కంప్లీట్ అవుతుంది, ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. అంటే 3 ఏళ్లలో పూర్తయింది. ప్రైవేట్ రంగంలో విమానాశ్రయం 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తే, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న టెర్మినల్, కేవలం అది టెర్మినల్, ఎయిర్పోర్ట్ మొత్తం రన్వేలు కూడా కాదు, టెర్మినల్ నిర్మాణం 7 ఏళ్ళు అయినా ఇంకా పూర్తి కాలేదు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనులు ఆలస్యం అవటం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత పనులు స్లోగా జరుగుతున్న కాంట్రాక్ట్ సంస్థను ఎయిర్పోర్ట్ అధికారులు తప్పించారు. మిగతా పనులు కంప్లీట్ చేయడానికి టెండర్లు పిలిచారు. 2025 డిసెంబర్లో ఈ టెండర్లు పిలిచారు. అయితే 3 కంటే తక్కువ బిడ్లు దాఖలు అవడంతో టెండర్లు వాయిదా వేశారు.
ఎయిర్పోర్ట్ అథారిటీ నిబంధనల ప్రకారం 3 అంతకంటే తక్కువ సంస్థల నుంచి బిడ్లు దాఖలైతే టెండర్ ఆమోదించరు. సో మళ్ళీ బిడ్లు దాఖలు చేసే గడువు పొడిగించారు. దీని మూలంగా టెర్మినల్ పూర్తి చేసే గడువు, టెర్మినల్ నిర్మాణ పనులు కంప్లీట్ చేసే గడువు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ముందు అనుకున్నారు 2026 మార్చి కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పారు. అది ఇప్పుడు మార్చి దాటి జూలై వరకు పొడిగించే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి, తెలుగువాడైనప్పటికీ రామ్మోహన్ నాయుడు గారు ఈ విమానాశ్రయం నిర్మాణం మీద శ్రద్ధ చూపటం లేదు అన్న అభిప్రాయం అక్కడ ఆ ప్రాంత ప్రజల్లో ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలంటే రామ్మోహన్ నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ని ఎలా అయితే ఫాలో అప్ చేశారో అలాగే ఈ పనులను కూడా ఫాలో అప్ చేయాలి. Like, share and subscribe to Rajaniti channel.